నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో మండలి వైస్ చైర్మన్ షరీఫ్ గారు అలాగే మాజీ మంత్రివర్యులు ఫారూక్ గారు ఒక సమావేశంలో ముస్లింలో బలంగా ఉండాలి, ముస్లింల బల ప్రదర్శన చేయాలి, ఒక్క ఓటు కూడా పక్కన పోకూడదు, మనమంతా ఐక్యంగా ఉండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలి అని చెప్పడం జరిగింది. ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కర్ణాటక ముస్లిమ్స్కి ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్కి ఏమండి నాకైతే అర్థం కావడం లేదు. కర్ణాటకలో హిజాబ్ గురించి ఆయన ఒక సందర్భంలో మాట్లాడి షరీఫ్ గారు ఏమన్నారంటే, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిజాబ్ మేము నిషేధిస్తున్నాం అని ప్రకటన చేశారు. దానికి ముస్లిమ్స్ అంతా వ్యతిరేకంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది అని ఏవేవో చెప్పడం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఏం అన్యాయం జరుగుతూ ఉంది నాకైతే అర్థం కావడం లేదు. అసలు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ హిజాబ్ గురించి అక్కడ నిషేధం ప్రకటిస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అయ్యా? వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారికి ఏం సంబంధము? అక్కడ ఏమన్నా కర్ణాటకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉందా? అసలు అక్కడ ఉండేది ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ ఉంది. వాళ్లకు ఆ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు నిలబడ్డారు. అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చింది. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారికి కర్ణాటకకి ఏమయ్యా నాకైతే అర్థం కావడం లేదు. మీరు సూటిగా చెప్పండి ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో మీ పార్టీకి పొత్తు ఉంటుందా లేదా? మీరు జనసేన పార్టీతో పొత్తు అంటున్నారు, ఇద్దరు కలిసి ఉమ్మడి స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు ఉంది. మీరు ఈ మాటలు చెప్పేటప్పుడు భారతీయ జనతా పార్టీకి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడించడం జరిగింది. కేవలం ముస్లిం ఓట్లతోనే అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడింది. ఈ రాష్ట్రంలో కూడా ముస్లింలందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ కూడా అధికారం వస్తుందని చెప్తున్నారే. ఫస్ట్ మీరు డిక్లేర్ చేయండి, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉంటుందా ఉండదా? దాని గురించి క్లారిటీ ఇవ్వండి. మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి కర్ణాటక? మాకైతే అర్థం కావడం లేదు. మీకు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని కల్లి బుల్లి మాటలు చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే నడుస్తారు. ఎందుకు నడుస్తారంటే ఆ కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు భరోసా ఇచ్చి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిది. అలాగే చట్టసభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు 5 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడం, అలాగే ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడం, మున్సిపల్ చైర్మన్ స్థానాలు, కార్పొరేట్ చైర్మన్లు ఇవన్నీ ఇవ్వడం లేదు ముస్లింస్కి. అలాగే ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఈరోజు మా ముస్లిం సామాజిక వర్గం లబ్ధి పొందుతా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ గారు ఇస్తున్న పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే ఈరోజు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది పోయి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు తెలుగుదేశం పార్టీకి ఏ అర్హత ఉంది ముస్లింలకు ఓటు అడిగేదానికి? ఏం చేశారు చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీ ఏం చేసి చెప్పండి. రాజకీయంగా సమాధి చేస్తున్నారు మీరు ముస్లింలకి. మళ్ళీ మీరు ఈ జిల్లాలో తిరుగుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే అందరికీ ఏం న్యాయం చేశారండి ముస్లింస్ కు? మీరు రాజకీయంలో ఏం చేశారు చెప్పండి. ఈ రోజు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 5 స్థానాలు ఇప్పటికే ముస్లింల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కదిరి, మదనపల్లి, కడప, గుంటూరు, విజయవాడ ఈ 5 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం జరిగింది. అలాగే ఒక నంద్యాల పార్లమెంట్ స్థానం కూడా ముస్లింకి ఇవ్వబోతున్నారు. మీరు ఇంతవరకు ఒక్క స్థానంలో ఉన్న మైనార్టీలకు మేము ఇస్తున్నాం, ఇన్ని సీట్లు ఇస్తున్నాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకు, మీ నాయకులు చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఎక్కడండి ముస్లింస్ గురించి మీరు మాట్లాడతారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కట్టుబడి ఉండి బలహీన వర్గాల పార్టీ ఇది. ఇటీవలే మా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డులో దాదాపు 20 ఎకరాల్లో
125 అడుగుల విగ్రహం స్థాపించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారి దక్కుతుంది. అలాగే దాదాపు 400 కోట్లు పైన ఖర్చు చేసి స్మృతివనం అని చెప్పేసి పేరు పెట్టిన మహానాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారు, ఏం చేయాలో అదే చెప్తారు. మీరు మరొక విషయం చెప్తున్నారు, మీరు ఎన్ని జిమ్మెకులు చేసినా మీరు ముస్లింలకు ఏం భద్రత కల్పిస్తారో ఫస్ట్ అది చెప్పండి. ముస్లింలకు ఎన్ని రాజకీయాల్లో మీరు సీట్లు ఇస్తారో అది చెప్పండి. ముస్లింల కోసం మీ తెలుగుదేశం పార్టీ ఏమేమి చేయదలుచుకుంది అది పబ్లిక్ ముందు చెప్పండి. ఎంతసేపు మేము దుకాణం మగ్గాలు ఇచ్చినాం, షాదీ తోఫా ఇచ్చినాం, రంజాన్ తోఫా, ఈ 3 తప్ప వేరేదే లేదా? మరొక చెప్తున్నాను, మొన్ననే హజ్ యాత్రికులకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఈ జిల్లాలో తిరుగుతున్నారు, కదిరిపురి ఇస్తే మీకు చెప్తా వినండి. దాదాపు 83లో ఒకసారి తెలుగుదేశం పార్టీ ముస్లిం అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అలాగే 85లో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఇవ్వడం, దాదాపు 83, 85లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం జరిగింది ముస్లింలకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 29-30 సంవత్సరాలు అయితే ఉంది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థికి ఇచ్చిన దాఖలాలు లేవు. తెలుసా మీకు? అదే కాంగ్రెస్ పార్టీ 85 తర్వాత 3 సార్లు ఇచ్చింది ఇక్కడ ముస్లిం అభ్యర్థులు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఇచ్చింది, ఇప్పుడు 2024 ఇచ్చింది. అదండి వైఎస్ఆర్ కుటుంబం. ఈరోజు ముస్లింలు వైఎస్ఆర్ కుటుంబం ఏంటంటే ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా ముస్లింలకు న్యాయం చేస్తున్నారు. ఒక నమ్మకం మాకు కుటుంబం పైన ఒక నమ్మకం ఉంది, ముస్లిం జాతికి కుటుంబం పైన నమ్మకం ఉంది. అనవసరంగా మీరు కల్లి బుల్లి మాటలు చెప్పొద్దండి. నేను మరొకసారి మీకు చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో మీకు పొత్తు ఉంటుందా లేదా బహిర్గతం చేయండి. అలాగే మీరు ఈ రాష్ట్రంలో 175 స్థానాలకు తెలుగుదేశం పార్టీ ముస్లిం ఎంతమందికి అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తున్నారు, పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఇస్తున్నారు చెప్పే ధైర్యం మీకుందా? మీ నాయకునికి ఉందా? ఎక్కడండి మీరు ముస్లిం సమాజానికి మీరు ఉదిరించేది? నేను ఒకటే ముస్లిం అందరికీ సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వీళ్ళ కల్లి బుల్లి మాటలు దయచేసి నమ్మద్దండి. మాకు ఎవరు అండగా ఉంటారు, మాకు ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకి మనం సమర్థిస్తాం. ఈ రోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కుటుంబం మాకు అండగా ఉంది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా మాకు చాలా ఉన్నత పదవులు ఇచ్చినారు కూడా. దయచేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీకి నమ్మద్దండి. తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చెప్పి అధికారం వచ్చింది 2014లో. అందుకోసం మరొకసారి చెప్తున్నా, దయచేసి సోదరులారా, ముస్లిం సోదరులారా, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా, దయచేసి వీళ్ళ మాట నమ్మద్దండి. మరొకసారి కూడా చెప్తున్నా, నేను ఈ 175 స్థానాల్లో మా పార్టీ బీసీకి ఎన్ని స్థానాలు ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ స్థానాలు ప్రకటించిన తర్వాత మా పార్టీ ప్రకటించిన తర్వాత ధైర్యం చేసుకోండి. మీరు ఎక్కువ శాతం మేమే ఇస్తాం. మా నాయకుడు ఒకే మాట చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అని చెప్పేసి దానికి కట్టుబడి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం అందరూ ఓటు వేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలిపించుకుందాం. ఈ రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ గారికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.